ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపాయ నమః. మనం ఈ ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నామంటే కారణ కార్యాల గురించి, జీవభావ ఉత్పత్తి గురించి మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నా? కారణ కార్యం, జీవభావ ఉత్పత్తి గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఏంటంటే మనసు సంకల్పం వికల్పం ఏర్పడతాయి, సృష్టి సంబంధం దానివల్లనే ఏర్పడుతున్నది. మన జీవనం కానీ జగత్తు కానీ మొత్తం కూడా మనస్సు వలన ఇదంతా జరుగుతున్నది అని ఇది మనం ఒక కంక్లూజన్లో ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ ప్రకరణలో స్వామి ఏం చెప్తున్నాడు, విష్ణు మాస్టర్ గురువు గారు ఏం చెప్తున్నారు అంటే, మనస్సు కారణం కాదు, ఇది సంకల్ప సంబంధించ ఇప్పుడు మన ఉత్పత్తి ప్రకారంలో ఒక అత్యంతమైన మీకు సూక్ష్మమైనటువంటి తత్వాన్ని చెప్తాను. ఏంటంటే అది కారణం లేదు, అసలు కారణం లేదు. కారణం లేదంటే కార్యం లేదు. మరి ఉన్నదేంటి? చైతన్యమే సత్యం. మనం మనసులో నుంచి సృష్టి ఏర్పడ్డది, ఇదంతా ఏర్పడ్డది అని మనం ఒక భావనలో ఉన్నాం. అది తప్పు అంటున్నాడు స్వామి. అని ఏం చెప్తున్నాడు అంటే, మరి ఏంటి వాస్తవం ఏది అని చెప్తున్నాడు? కారణం లేదు అన్నాడు. కారణం లేదంటే కారణం అంటే ఏంటి? మనసు ఒక సంకల్పం చేస్తే ఒక కారణం ఉంటుంది. ఒక సంకల్పం చేసినామంటే ఒక కారణం అన్నమాట. ఏది మనం ఒక చోటు పోయి నువ్వు ఆ పని చేసుకోరమ్మని ఏదో ఒక కారణం, మనం ఒక కార్యం పెట్టుకుంటాం. కార్యంతో మనకు అదే కారణం. ఒక చోటుకి పోయి ఆ పని చేయటం అనేది ఒక కారణం. ఈరోజు ఆ పని చేసుకోవాలని ఒక కారణం ఉంది. అది మనసు డిసైడ్ చేసిన దాని మీద మళ్ళీ ఏ కార్యం ఎలా చేస్తే ఆ పని సాధించబడుతుంది, ఎలా చేస్తే దాన్ని ఆ సాధన చేసేదంత కార్యం వర్క్ చేస్తాం. చేసిన తర్వాత అది సాధించబడితేనేమో ఒక రకమైన ఆనందం, ఒక సాధించబడిపోతే ఒక రకమైన విచారం, దుఃఖం కలుగుతుంది. దాని స్థాయిని బట్టి మనకు ఈ యొక్క ఇద్దరు అనుభవానికి వస్తుంది. కానీ ఈ మనసుకు కారణం కాదు, మనసు కార్యం కాదు. ఏంటి అది కారణం? చైతన్యమే ఏక సత్యం. చైతన్యమే ఏక సత్యం అంటున్నాడు. అంటే చైతన్యమే అంటే చైతన్యం అంటే మన జీవత్వంలో ఉండేది ఆత్మ. అదే ఒక్కడే చైతన్యం. దాని చైతన్యం అంటే మన శరీరం, మన బాడీ, ఈ అన్ని యాక్టివిటీస్ ఇస్తున్నది. ఆ చైతన్య స్వరూపమైన ఆత్మకి ఇంకా తొలగిపోయిందంటే మనకి ఈ శరీరం దేనికి పనికిరాదు. మనం ఏ పని చేయడం, మన కన్ను పని చేయదు, ముక్కు పని చేయదు. ఆత్మకి లేకపోతే, ఆ చైతన్య స్వరూపం లేకపోతే ఏది లేదు. కాబట్టి ఈ శరీరము ఇదంతా కూడా అబద్ధం. ఎంత మనసు కూడా అబద్ధమే. ఎంత అబద్ధాలు. కాబట్టి సత్యం ఏదంటే ఆత్మ మనలో ఉన్న చైతన్యానికి కారణం ఏంటంటే ఆత్మ. అదొక్కటే సత్యమైన పదార్థం. అసలు సృష్టికి అన్ని కారణమైంది పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపం ఒకటి చైతన్య స్వరూపం, సత్ పదార్థం. అదొక్కటే సద్గాన చిద్గాన ఆనంద స్వరూపమైన పదార్థం. అది ఇది మాత్రం ఈ ఆత్మ ఆ సత్పదార్థమే నిజమైన పదార్థాలు. అసలు మనం మొట్టమొదటి చెప్పుకున్నాం, సత్తుతో పాటు చిత్తు కూడా ఉంటుంది అనుకున్నాం. సత్తు ప్లస్ చిత్తు కలిస్తేనే మొత్తం అది సృష్టికి మూలం. చిత్తు ద్వారానే స్వామి సత్తు దేనికి అంటాడు, ఆయన ఏది చేయడు, అంతా ఆయన కేవలం సాక్షిభూతులు మాత్రమే. సత్వాద సాక్షిభూతుడు. కాబట్టి ఆయన ఏ చేసినా కూడా చిత్తు ద్వారా చేయిస్తాడు.
ఈ చిత్తు 3 గుణాలు ఉన్నాయి దానికి. ఆ 3 గుణాల ద్వారా అది ఈ సత్వగుణం, రజోగుణం, తమోగుణం. రజోగుణం సత్వగుణం అంటే సాధుగుణం, రజోగుణం అంటే కోరికలు పుడుతుంటాయి, అంటే మన సంకల్ప కాలం రజోగుణమే. తమస్సు ఏం చేస్తుంది? మన మండపుడి సంకల్పాలని వాటిని సాధించడానికి చేసుకునే పని అది తామసంతో కూడా చేస్తుంది. అంటే తీవ్రమైనటువంటి కోపం, తీవ్రమైనటువంటి దానికి ఒక ద్వేషంతో, అన్ని రకాల భావనతో, నయన భయానక క్రోధంతో అన్నింటిలో అది సాధిస్తుంది. అది తమస్తు, తీవ్రమైనటువంటి ఇది. ఆ పని సాధించడానికి తమస్తు చేస్తారు మనిషి. అయితే ఈ మనస్సు ఈ కారణానికి కారణం కాదు, ఈ మనసు కార్య కూడా కాదు. ఇదంతా భ్రమ, మనం అనుకునేదంతా కూడా అసంబద్ధం, భ్రమ. మరి ఏసై అంటే మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం, చైతన్య స్వరూపమే దీనికి ఇది. అదే చేస్తుంది. ఆత్మస్వరూపం వల్లనే మనకు దీనికి మూల కారణం అదొక్కటే. కారణాన్ని ఏర్పరిచేది అదే. దేని ద్వారా ఏర్పడుతుంది? చిత్తు అనే పదార్థం ద్వారా ఏర్పడుతుంది. చిత్తు ద్వారా సత్తు ఏ చేయదు చెప్పగా, చిత్తు ద్వారా అది 3 గుణాలు ఉన్నాయి కాబట్టి చిత్తే అది మాయా, అజ్ఞానం, అవిద్య. కాబట్టి దాని ద్వారానే ఇదంతా నడుస్తుంది. చిత్తు ద్వారా సంకల్పాలు ఏర్పడుతున్నాయి. చిత్తు ద్వారానే రజోగుణం చెప్పే. ఇప్పుడు రజోగుణంతో కోరికలు ఏర్పడటం, అవి సంకల్పాలు ఏర్పడటం. రజోగుణంతో సాధించుకుంటుంది. దానివల్ల కాకపోతే తమో గుణాన్ని కూడా ఉపయోగిస్తుంది. ఎలా ఒక చేస్తుంది. ఒక సాధిస్తేనేమో సుఖం, సాధించలేకపోతే మనసు దుఃఖపడుతుంది. ఈ సుఖ దుఃఖానికి ఆ విధంగా కారణమవుతుంది. అయితే ఇదంతా మామూలు జరుగుతున్నటువంటి భావం. వేదాంతంలో ఏమని చెప్తారంటే అసలు కారణం అనేది అదే మనసులో నుంచి పుట్టిన చైతన్య స్వరూపం, అది మూల కారణం. దానివల్లనే కారణం ఉద్భవిస్తుంది, దానివల్లనే కార్యం అవుతున్నది. అన్నీ ఇది మనసు ఏంటి? పుట్టి ఒక ఇంద్రియం, అది జ్ఞానేంద్రియాలు, అవి అంతఃకరణ ఇంద్రియాలు. అంతేకాని దానికి అంత ఇది లేదు. అది దానివల్ల ఏం చేయట్లేదు. అసలు మూలం చైతన్య స్వరూపం తెచ్చుకోండి అని గురువుగారు ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నారు. అందుకని కారణం అనేది మనసు నిర్మాణం కాదు, జీవనికి అదే ఇది ఒక సస్వరూపమే దీనికి కారణం. ఇక ఇప్పుడు ఈ యోగవాస్తుడు ఏం చెప్తున్నా అంటే జీవభావ ఉత్పత్తి రాసని చెప్తున్నాడు. జీవభావం అంటే మన జీవనం ఎలా పుట్టాము, ఏంటి సంగతి అని దాని యొక్క ఉత్పత్తి, అట్నే సృష్టి జగత్తు ఎలా సృష్టించబడింది అనే ఒక ఇది చెప్తున్నాడు. దాని యొక్క రహస్యం చెప్తున్నా. అంటే జీవ సృష్టిని, జగత్ సృష్టిని గురించి పేర్కొంటున్నారు పుస్తకం. ఏమంటారంటే వారు యోగవాస్తు ప్రకారంగా జీవుడు నిజంగా పుట్టలేదు. జీవుడు నిజంగా అసలుకి పుట్టలేదు అంటున్నాడు. మరి జీవుడు అసలు పుట్టకపోతే మరి ఈ జగత్తు కూడా అట్నే ప్రకారంగా జీవభావం మరి ఎట్లా ఉద్భవిస్తుంది? మరి జీవుడు పుట్టలేదని చెప్పి కరెక్ట్ చెప్పగానే అయిపోదు కదా. మరి ఈ విధంగా ఈ జగత్తు ఇదంతా కనపడుతుంది, మీది ఎంత ఎలా వస్తున్నది అంటే దీనికి కారణం చిత్తు స్వరూపం, మాయ కారణం. ఆ మాయ అనేది మాయ అంటే కనపడుతుంది. అది భ్రాంతి, అది ఒక అవిద్య, అజ్ఞానం. ఇవన్నీ దాని పేరు. దానికి ఇవన్నీ అవిద్య అన్నా, అజ్ఞానం అన్నా, మాయ అన్నా ఇవన్నీ ఇది. రూపాయి బిళ్ళకి ఒకవైపు సత్తు, ఒకవైపు చిత్తు, బొమ్మ బొరుసులాగా ఉంటాయి. అందుకే అప్పుడే రూపాయికి విలువ, బొమ్మ బొరుసుని విలువ. ఆత్నే ఈ సత్తు చిత్తు రెండూ ఉంటాయి. ఈ రెండు శాస్త్రాలు పోవు. ఈ సత్తు ఉంటుంది, చిత్తు ఉంటుంది.
చేసే ఈ లోక సృష్టి మొత్తం కూడా సత్తు ద్వారా చిత్తు చేస్తుంది. సత్తు అన్నిట్లో ఉంటాడు, ఈ సృష్టి మొత్తంలో ఉంటాడు, తనలోనే ఉంచుకుంటాడు అన్నమాట. అంటే మాయని తన స్వాధీనం చేసుకున్నాడు. స్వాధీనం చేసుకుని తనలోనే ఈ మాయ చేసే సృష్టి మొత్తం కూడా తనలోనే ఉన్నది. మన అందరూ అన్నిట్లో ఉంటాడు, కానీ దేనికి అంటాడు. ఇదంతా భ్రమ. పాప మాయ చేసేదంతా ఎట్లా చేస్తున్నాడు ఆయనకు ఒక కళలాగా వస్తుంది. ఒక కళ వచ్చింది, ఆ కళలోనే చిత్తు ద్వారా మొత్తం సృష్టి చేస్తుంది. ఆయనకు వచ్చే ఒక కళ ఎంత భ్రమం, ఆ కళలో వచ్చింది ఇదంతా. కాబట్టి మాయతో ఏర్పడిన సృష్టి మొత్తం ఆయనకదే. ఆ విధంగానే పాత్రధారణం అంతా ఇది సృష్టి అంతా పాత్రలు ఉన్నాం. కాబట్టి ఇదంతా మాయా ప్రపంచం. దీని పేరే మాయా ప్రపంచం. జీవుడు ఎన్ని కూడా మాయ భ్రాంతి. ఆ స్వామికి వచ్చినటువంటి కళ్ళలోంటి మనం బాగాలే మనం. అంతే ఆయన కళ అంతా ఎంత పుట్టిదో ఇది కూడా అంతే. మనకు జీవత్వం, మన జీవనం కాదు, పాడు కాదు, ఒక ఆభాసం. జగత్తు కూడా ఒక ఆభాసం. ఇది మన ఎప్పుడైతే చిత్తు ఇక్కడ సృష్టి చేస్తుందో అప్పుడు ఆ దేహం అని ఈ దేహోత్పత్తి జరుగుతున్నది. దేహోత్పత్తి జరగగానే మనకి నేను అనేటువంటి దేహం దేని కలుగుతుంది, మాయ వల్లనే కలుగుతుంది. దేహం ఏర్పడగానప్పుడు ఏమవుతుంది మనకి అంటే మన అంతఃకరణాలు కూడా మనకు వస్తాయి. ఈ దేహంతో పాటు అవి కూడా వస్తాయి. ఆ మనసు ఏమనుకుంటుందంటే ఈ దేహాన్ని చూసి ఇదే సత్యము అనుకుంటుంది. ఏది ఈ దేహమే సత్యము, ఈ దేహాన్ని అనే భావనకు వస్తుంది. నేను వదిలిపెట్టదు. ఇక ఈ జగత్తుతోనే మన సంబంధాన్ని కొనసాగిస్తుంది. అది ఇటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టదు. అదే ఈ జీవితాలు, ఈ సృష్టి మొత్తం కూడా అంతే. ఆ మనస్సు వల్లనే జరుగుతున్నది. కానీ మనసు చేసే పని చేసేదంతా కూడా భ్రమే అని తెలుసుకోవాలి. మనం మనసే ఇవాళ ధ్యానం చేస్తుంది, మనసు చేసుకుంటున్నాం అనుకున్నాం. కానీ చేసే ఎవరు? చిత్తు, సత్తు. చిత్తు పుట్టి సృష్టించింది అంత చేసిందని అనిపిస్తుంది. సత్తు ఒక స్వరూపమే శాశ్వతమైన స్వరూపం. చిత్తు కూడా సత్తు చిత్తు రెండు శాస్త్రాలే. కానీ సత్తు అక్షర బుజ్జనుడు, దాంట్లోనే చిత్తు ఉంటుంది. సత్తు మాయనే అక్కడ స్వాధీనపరుచుకున్నాడు. పరుచుకొని ఆయన ఇదంతా నడుపుతున్నాడు. అంటే ఏంటి అనుకోని ఏం చెప్పినాడు? ఇదంతా చైతన్య స్వరూపం. మరి సత్తు అసలు మార్పు ఎక్కడుంది? చైతన్యంలో ఉంది. ఆ చైతన్యమే అసలు మార్పు. చిత్తు మాయ ఎంత కల్ప బ్రహ్మనీడ అంతే. దానివల్ల అసలు ఉన్న వస్తువుని సత్తు మాత్రమే ఉంది. అంటే చేయాలి, ఏం చేయాలన్నా చేయవద్దు, చేయకపోయినా సత్తు ఉన్నవాడే చేయాలి. ఉన్నవాడు ఎవడు? భగవంతుడు, పరమాత్మ. ఆ పరమాత్మే చేయాలి. పరమాత్మ చేస్తున్నాడు కూడా. ఈ మాయని సృష్టించి ఇదంతా చేసి అంతా ఆయనే. అది తెలుసుకుంటేనే జ్ఞానం. మనం తెలుసుకోక ఇదంతా ఈ కర్మ అంతా అనుభవిస్తున్నాం. ఈ మాయ ఏం చేస్తుంది? మాయ ద్వారా చేస్తున్నాడు. కాబట్టి ఆ మాయ అసలు జ్ఞానాన్ని మనని కప్పివేసింది. ఆ మాయ కప్పివేసి మనకు ఆ సత్తు అనేవాడు కనపడు. ఈ చిత్తుకి వెనక వైపు ఉన్నది సత్తు. ఆయన బ్యాక్ వెళ్ళిపోయాడు. చిత్తు ముందుంది. ముందుండే వెనక వస్తువు మనకు కనపడదు. చిత్తును మనం తొలగిస్తే సత్తు కనపడుతుంది. ఈ అనుకుని ఈ చిత్తు పైన మనకు చిత్తు మనకు కనపడుతుంది. దీన్ని తీసిపారేయాలి. సత్తును మనం గ్రహించాలి. ఆ సత్తులో మనం ప్రవేశిస్తే కథం మోక్షం. అదే ఆ బ్రహ్మానందం, అదే చిదానందం. సచ్చిదానందం అంటే అది. ఇకపోతే ఇప్పుడు అర్థమైంది. ఇదంతా మాయదే అయిపోయింది. ఇదే ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి. ఇవి వైష్ణవాడు ఇప్పుడు ఏది చెప్పాడో మనకు ఉపనిషత్తులు కూడా ఇదే చెప్తుంది. ఏమని చెప్తున్నాయి? నేయం అంటే నేయం ఆత్మజన్యమాన అంటే నాయం ఆత్మ జన్యమాన. జన్యమాన అంటే ఆత్మకి పుట్టుక అనేది లేదు, జననం లేదు. పుట్టుక లేకపోతే మార్పు లేదు, మార్పు లేకపోతే చచ్చిపోవటం. కానీ అంటే దాంట్లో ఎటువంటి మార్పు చెందదు. పుట్టడం గిట్టడం లేదు, మార్పు లేదు. అది ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది అని అర్థం. ఇకపోతే దేహానికి మనసుకి
ఇటువంటి మార్పులు ఎంత మార్పు దేనుకుంటే దేహానికి మాత్రమే పుట్టినటువంటి ఈ మాయతో సృష్టించబడిన ఈ దేహానికి మార్పు ఉంటుంది. ఇది పుట్టుతుంది, పెరుగుతుంది, మార్పు చెందుతుంది, క్షీణిస్తుంది, మరణిస్తుంది. ఈ దేహాన్ని ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు దాన్ని ఎప్పుడైతే మనం చితాభస్మం చేసేస్తామో దాంతో కూడా మా మనసులో కూడా వెళ్ళిపోతుంది. అండ్ ఈ యొక్క ఐడెంటిఫికేషన్ అంటే వ్యక్తిత్వం, ఈ ఐడెంటిఫికేషన్ దేవుడు సత్స్వరూపుడు ఇచ్చాడు. అప్పుడు ఈ వ్యక్తిత్వానికి కూడా అంతిమం, ఈ ఐడెంటిఫికేషన్ కూడా పోతుంది. మన సుబ్బారావు అంటే ఆ సుబ్బారావు చచ్చిపోగానే ఆ సుబ్బారావు కాస్త ఆ ఐడెంటిఫికేషన్ అయిపోయింది, ఈ ఐడెంటిఫికేషన్ అయిపోతుంది. ఈ రామారావు అంటాడు ఎన్నారంటాడు చచ్చిపోయిన తర్వాత మార్పు చెందుతున్నాం, మనం మార్పు ఎంత క్షీణిస్తున్నాం, క్షీణించిన తర్వాత చచ్చిపోతున్నాం, మనం దహనం చేస్తున్నారు కదా. దాంతో మన చాప్టర్ క్లోజ్, రామారావు క్లోజ్. కొన్నాడు పోతే అసలు ఈ లోకమే మర్చిపోతుంది. ఇప్పుడు మనం ఈ దేహం కనబడినంతకాలం మనం లోకం గుర్తుపెట్టుకున్న తర్వాత మనం ఏ పనికి అనేది చెప్తున్నది ఉపనిషత్తు చెప్పేది అదే. అది ఉపనిషత్తు. ఇక వశిష్ఠుల వారు కొన్ని చెప్పి ఒక శ్లోకాలు విందాం మనం. ఒక శ్లోకంలో ఆయన ఏమంటే, కారణం నాస్తి విశ్వస్య నా కార్యం నాపి కారణం చిదేకరస విస్తారో భాతేవ జగదాకృతి. అంటే ఈ విశ్వానికి వేరే కారణం లేదు. ఏముంది? చైతన్య విస్తారమే జగత్తు కారణమిస్తుంది. ఆయన యొక్క ఉన్నది ఆయనే కాబట్టి ఆయన వల్లనే విస్తరించి జగత్తు మొత్తం విస్తరించింది. చిత్తు ద్వారా జగత్తును విస్తరింపజేస్తున్నాడు, పుట్టింపజేస్తున్నాడు, గిట్టింపజేస్తున్నాడు, మళ్ళీ బుద్ధి చేస్తున్నాడు, మళ్ళీ కూరగొడుతున్నాడు, మళ్ళీ చేస్తున్నాడు. అంతా నాటకం ఆడుతున్నది ఆ సతీశ్వరుడే. కానీ బయటికి కనపడడు, చేసేది చిత్తు మాత్రమే. చిత్తే కనపడుతుంది, చిత్తుని బాధ్యత వైపోయేశాడు. ఆయన ఇందులో తెచ్చుకోడు, ఆయన ఇందులో దూరడు, ఎందులో ఉండడు. ఆయన తామరాకు మీద నీటి పుట్టు కొట్టి ఎట్లా అంటదో ఆయనకి ఏది అంటదు. కానీ అన్నిట్లో ఆయన ఉన్నాడు. అన్నిటినీ తానే అంతర్లీనం తీసుకున్నవాడు. ఆయనే అంతరికి మూలం. అర్థమైందండి. ఇప్పుడు ఇంకొక శ్లోకం చూద్దాం. అహంభావ ఉదేత్తేవ జీవసంగన ప్రవర్తతే అహంభావ లయే తస్య జీవ కొచ్చబంధనం. అంటే ఈ అహంభావమే జీవభావానికి మూలం. అంటే అహం నేను అనేటువంటి భావం ఉంది కదా, అదే ఈ మనం ప్రస్తుతం జీవుల్లో ఉన్న దానికి మూల కారణం అహం అనేది. నేనని కారణం ఈ శరీరాంతో నేను అనుకోవడం అదే జీవకారణం. అది అహం అనే పదార్థం కనుక లయమైపోయిందంటే ఈ శరీరం మనంగా అందిసిపోతుంది. మనం ఈ మనం అనుకుంటాం మనలో ఆత్మ చైతన్యం మాత్రమే మనం. ఈ మనసు మనం కాదు, శరీరం కాదు, ఏది కాదు, చైతన్య స్వరూపం మాత్రమే మనం. అదే బ్రహ్మస్వరూపం అని తెలుసుకొని మనం ఏమి ఉన్నది ఒక్క సత్యం, అదే బ్రహ్మస్వరూపం అని తెలుసుకుంటావు అని చెప్తున్నాడు వశిష్ఠుడు. అతనే యథభాతి తదే వేదం ఎన్నా భాతి నకించిన అభాస మాత్రం సర్వం స్వరూపంతో నిరామయం. అంటే ఈ కనిపించేంత ఆభాస అంత మాయతో చేయించాడు కాబట్టి ఎంత మాయనే బ్రహ్మ కళ, ఆయన కళ మాయతో చేయించాడు. ఇదేంటి ఈ కనిపించి మనం అంతా ఆభాసమే. అంటే ఒక నీడ లాంటి వాడు మన ముందు నీడ పడితే అది సత్యమా కాదు, నీడ మనం అసలు మనం ఆ నీడ ఆభాస. అట్లనే ఆయన అసలు మనం ఆభాసం, ఆయన కళ్ళలో వచ్చినటువంటి ఆభాసం. ఒక కళ్ళ మన కళ వస్తే అందులో ఉన్న చిత్రాలు ఎలా ఆభాసం, మనకు ఇది కూడా అలాగనే ఆభాసం. ననీరోధో నచ ఉత్పత్తి నబద్ధో నచ సాధక నముముక్ష నన్నవై ముక్త ఇచ్చేస పరమాత్మ.
అంటే ఏంటంటే నిరోధో నచోత్పత్తి. ఉత్పత్తి లేదు, నిరోధం లేదు. అంటే జీవుడు పుట్టడు, ఈ లోకం పుట్టలేదు, దానికి మనకు నిరోధం లేదు, మన ఎవరు అసలు నిరోధం అనేది ఏం లేదు. అంటే మన తర్వాత మనకి ఏ బంధాలు లేవు, బాధ్యత అది ఏదీ లేదు, బంధానికి బాధ్యత లేదు. ఇదే పరమార్థ సత్యం. పుట్టడం లేదు, మార్పు చెందడం లేదు, మనం సావడం లేదు, మనం ఏదీ లేదు. ఇదే పరమార్థ సత్యం అని వస్తుల వరకు ఈ శ్లోక రూపంలో చెప్పిన నిరోధో నచోత్పత్తి నబద్ధో. నీకు ఏ బద్ధం లేదు, నువ్వు ఉత్పత్తి కాలేదు, నిరోధం లేదు, నువ్వు సాధకుడివి కాదు, నముక్షో నవే ముక్త, నువ్వు ముక్తుడివి. ఇచ్చేస పరమాత్మే ఇంటికి బాధ్యుడు, వాడే అంత. అందుకే మనం ఏ పని చేసినా మనకి ఏం లేదు కాబట్టి అంతా పరమాత్మ చేస్తున్నాడు, మనం ఏదీ లేదు. బ్రహ్మార్పణమస్తు, బ్రహ్మమే అంత చేసేది అని మనం చేసే పనులను మనం రోజు తలుచుకొని అలా బ్రహ్మభావంతో చేస్తే మనకి ఏ కర్మ అంటదు, ఏ పాపపుణ్యాలు మనం అంటవు. అప్పుడు మనకు ముక్తి, మనకు జ్ఞానం లభిస్తుంది, ముక్తి మోక్షం లభిస్తుంది. ఆ బ్రహ్మభావాన్ని పెట్టుకోవడమే మనకు మార్గం. అది ఏకైక మార్గం. బ్రహ్మభావనం ఉండాలి మనిషికి. ఆ భావం ఉన్నంత వరకు మనం ఎవ్వరు ఏమి చేయలేరు. మన మోక్షం ఆటోమేటిక్గా వస్తుందండి. దాని గురించి మీకు ఎవరికీ భయం లేదు. మీరు చేసే పనులు మీరు అనుకుంటున్నారు, నేను చేస్తున్నాను, నేను అనుకుంటున్నాడు. అలా కాదు అని చెప్తూనే ఉన్నాడు. నువ్వు చేయలేదు, నువ్వు పుట్టలేదు, అసలు నువ్వు లేనే లేవు అని తీయగా చెప్తుంటే వైష్ణవ చెప్తున్నారు, ఉపనిషత్తులు చెప్తున్నాయి, అన్నీ చెప్తున్నాయి. మనం ఎందుకు పాటించడం లేదు? ఆ మాయాధీనమై మనం దాన్ని పట్టించుకోవట్లేదు. మనం అసలు సత్యాన్ని, పరబ్రహ్మాన్ని, అసలు ఉన్నటువంటి ఆత్మని, మనం ఆ చైతన్య స్వరూపుణ్ణి మనం పట్టుకోకపోవడమే మన అజ్ఞానం, మన యొక్క తప్పు. దానివల్ల ఈ సుఖ దుఃఖాలు, ఇవన్నీ బాధ్యతలు, బరువులు, ఇవన్నీ అనుభవిస్తున్నాం. జన్మలు మళ్ళీ తిరిగి జన్మ. ఆ సత్యం తెలుసుకుంటే అనిపోతుంది. ఈ సంగతి తీసుకుంటే అనుకోదే గౌడపాదులు గారు ఏం చెప్పారంటే, వారు మొట్టమొదటి చెప్పేది పాపం ఒకటే, అజాత సిద్ధాంతం మీదనే స్టాండర్డ్గా ఏమని, ఏదీ పుట్టలేదు, ఏదీ మార్పు చెందడం లేదు, ఏదీ చావడం లేదు, అంత సర్వస్వం ఏ బ్రహ్మస్వరూపం మాత్రమే ఏకైక సత్యం అని వారు చెప్తున్నారు. ఈ జీవ జగత్తులు ఇవన్నీ కూడా మనసులో కలిగే భావాలు మాత్రమే. ఎవరి మనసులో అన్నీ ఆ పరమాత్మ ఒక మనసులో కలిగిన భావాలే ఇవన్నీ. ఆయన మనసులో కలిగిన భావాలే ఈ జగత్తు, సృష్టి, సంసారం, బంధం అంతా. అది ఇక రమణ వారు చెప్పేది ఏంటి, నువ్వు ఏదైనా అనుకున్నప్పుడు, నీకు ఏదైనా సమస్య వచ్చింది, నువ్వు ఒక సంకల్పం వచ్చింది అనుకో, ఒక సమస్య వచ్చింది, నువ్వు సమస్యను ఎన్ని పరిష్కరించేవాడిగా చేసేవాడు అట్లా అనుకోవద్దు. ఎమ్మట నువ్వు నేనేం చేస్తాను, నేను ఎవరిని అసలు నేను అనేవాడిని ఉన్నానా, అసలు ఆ సమస్య నాదా, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి ఆ సమస్య, అది సాధించేవాడు నేనా, అది ఎక్కడి నుంచి పుట్టింది, అది దాని సాధకుడు ఎవరు, దాన్ని చేసేవాడు అని మనం హూయామని ప్రశ్నించుకుంటూ అని మనం ఆ సమస్య ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా పరిష్కరించాలి, మన వల్ల అవుతుంది, మనం కాదు కదా అని, మన శాస్త్రం కాదే అని తెలుసుకొని మనం ఏం చేస్తాం, లోపలికి పోతున్న కొద్దీ మనకు ఆత్మ దొరుకుతుంది. ఆ ఆత్మను పట్టుకున్నామంటే, ఆ ఆత్మ జ్యోతిని కనుక మనం దర్శించామంటే మనకు ఆటోమేటిక్గా జ్ఞానం లభిస్తుంది, ఆత్మ జ్యోతి దర్శనం అవుతుంది, మనకు మోక్షం తథ్యం, మనం మోక్షగా మనం అయిపోతాం. మనకి అప్పుడు ఇదంతా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మన పని అంటే ఏంటి, నేనెవరిని తెలుసుకోవటం, అది ఆత్మ చైతన్య స్వరూపం అని మనం తెలుసుకోవాలి. ఆ ఆత్మ చైతన్య స్వరూపం తెలుసుకునేంత వరకు ఇదే కథ. ఇక గీత ఏం చెప్తుందంటే, కృష్ణ పరమాత్మ ఏం చెప్పాయంటే, కర్తారం అపి పశ్చతి అకర్తారం. నువ్వు చేసే కర్మలు కర్తలాగా అనుకుంటున్నాను, ఫీల్ అవుతున్నావు, కానీ నువ్వు కర్త కాదు, నువ్వు అకర్త.
ఆ కర్తవ్యం మాత్రమే. అంతా భగవతర్పణం అర్పిస్తే భగవంతుడి నేనే అన్ని కర్తని, నేనే కర్తగా నన్ను కర్తగా నా మీద భారం భరిస్తూ అంటే నీకు ఏ బాధ ఉండదు, నీకు ఏ కష్టం ఉండదు, నిష్ఠూరం ఉండదు, సుఖం ఉండదు, పాపం ఉండదు, ఏది ఉండదు అని కూడా ఆ గీతలో స్పష్టంగా చెప్పాడు. ఇదే వశిష్ఠుడు చెప్పాడు, ఇదే వేదాంతం చెప్పింది. ఇప్పటికి మనం మూడు గురించి చెప్పుకున్నప్పుడు ఇకపోతే ముఖంలో పోతే మనకి మన అంతర్ముఖులు ప్రశ్నించాలి. ఈ బాహ్య దృష్టి చూస్తే ఏమైంది, నేను చేశాను, నేను ఈ పని చేశాను, నేను దీనికి కారణం, ఇది నా వల్ల అయింది అనే భావం కలుగుతుంది. ఆ భావం ఎక్కడి నుంచి వచ్చింది అని ఒక్కసారి మనం అంతర్ముఖంలో పోవాలి. అంతర్ముఖంలో పోతే ఆ భావం ఎక్కడిని పరిశీలిస్తే ఏమంటే మనకు అంతుపట్టదు. ఇంకా దీర్ఘంగా ఆలోచించుకుంటూ ఆ సాక్షి స్మరణను మనం పట్టుకోవాలి. సాక్షి ఇంకా మనం దీర్ఘంగా ఆలోచిస్తే, మౌనాన్ని పాటిస్తే, అప్పుడు ఆ మౌనం వల్ల మనం ఆత్మలోకి వెళ్ళిపోతాం. ఆత్మలోకి ఈ ఆత్మజ్యోతి కనపడుతుంది. ఆ మౌనంలో ఆత్మజ్యోతి కనపడుతుంది. ఆత్మజ్యోతి కనపడితే ఆ జ్యోతిలో మనకు వెలుగు వచ్చి మనకు ఆనందం కలుగుతుంది. ఈ మాయా చీకటి, ఈ ప్రపంచం చీకటి, అజ్ఞానమే మాయతో చేసిందే ఎంత అజ్ఞానం చీకటి ఇదంతా. ఈ ఎంతకాలం నుంచి బయటపడి, సంసార బంధనాల నుంచి బయటపడి, ఈ బంధనాల నుంచి బయటపడి ఆ వెలుగులో, ఆత్మ వెలుగులో మనం ప్రవేశిస్తే మనం ఆటోమేటిక్గా మోక్షగామనం అయిపోతాం. అదే రమణ మహర్షి చెప్పింది. గౌడపాద గారు చెప్పింది కూడా అదే. నువ్వు పుట్టది ఎంత పుట్టిదయా, నువ్వు అసలు స్వరూపాన్ని తెలుసుకోమంటాడు గౌడపాద గారు. సత్య పురుషుడిని తెలుసుకో, సత్యం వస్తువుని తెలుసుకో గౌడపాద చెప్తారు. ఈయన కూడా మన ఆత్మని తెలుసుకోమన్నాడు ఎవరు, రమణపాద గారు. శోధించి హ్యాఫు యామై నువ్వు ఎవరు అని నేను కాదని లోపలికి పోయి ఆత్మని పట్టుకోవా. ఆత్మని తెలుసుకుంటే నీవు పరిశుద్ధుడవుతావు, మోక్షాన్ని జ్ఞానం లభిస్తుంది, మోక్షం కూడా నీకు లభిస్తుంది అని రమణ మహర్షి వారు స్పష్టంగా చెప్పారు. ఇక మనం లోపల పోయి ఆలోచిస్తే ఇది మనకు దొరికేది ఆత్మ లోపల ఉంది. మనం బయట చూస్తున్నాం కాకుండా మనం అంతర్ముఖం అయితే మనం దాచి మనం దాన్ని పట్టుకోగలిగితే అప్పుడు దొరికింది మనకు సుఖం కాదు, దుఃఖం కాదు, పాపం కాదు, పుణ్యం కాదు. అదేం దొరుకుతుంది? శాంతి మాత్రమే దొరుకుతుంది. ఎక్కడ ఆత్మదర్శనం అయిందంటే శాంతి దొరుకుతుంది. శాంతి దొరికితే మనసు ప్రశాంతం అయిపోతుంది. అసలు శాంతి అంటేనే ప్రశాంతత, పరమశాంతి ఏర్పడటం. అప్పుడు నీకు ఆనందం ఏర్పడుతుంది. అదే బ్రహ్మానందం, అదే మోక్షమే ఆనందం, మోక్షమే బ్రహ్మానందం. అక్కడికి చేరుకుంటామంటే ఇక మనకు పునర్జన్మం లేదు, పునరుక్తి లేదు. అదే మొత్తం అన్నమాట. ఈనాటి ఎపిసోడ్ ఇంతతో సమాప్తం చేసి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మళ్ళా ప్రారంభించుకున్నాం. రేపు ఈనాటికి సమాప్తం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం పరబ్రహ్మస్వరూపాయ నమః.